విశ్వాసంతో. ప్రతి స్థితిగతులను మార్చువాడా, నీవే ఆశ్రయ దుర్గము. దిక్కులేని వారలను ఆదుకొనువాడా, నిలిచే దేవుడవు. స్వరమెత్తి చెప్తామా? ప్రతి స్థితిగతులను మార్చువాడా, నీవే ఆశ్రయ దుర్గము. దిక్కులేని వారలను ఆదుకొనువాడా, ప్రభువా నీవేనయ్యా. ఓ రాజా నా రాజా నీవే, నా రక్షణ కేడము నీవే. ఓ ప్రభువా నా ప్రభువా నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే. ఓ రాజా, ఓ రాజా నా రాజా నీవే, నా రక్షణ కేడము నీవే. ఓ ప్రభువా నా ప్రభువా నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే. అవును ప్రభు, ఎలాంటి ఎలా మార్చావయ్యా. బానిసనయ్యుండనట్టు బిడ్డగా చేసితివి, యోగ్యత లేని నన్ను అర్హునిగా చేసితివి. బానిసనయ్యుండనట్టు బిడ్డగా చేసితివి, యోగ్యత లేని నన్ను అర్హునిగా చేసితివి. ఎలా నీవు చేరు, నా సర్వం నీకే అంకితం. పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదను, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదను. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదను, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదను. ఎంత ఘనమైనది స్నేహం, వివరింపలేనిది త్యాగం. ఎంత ఘనమైనది నీ స్నేహం, వివరింపలేనిది నీ త్యాగం. నన్ను ప్రేమించి ప్రియ యేసయ్యా, స్తుతులు నీకు నా ప్రభువా, ప్రియమైన నా దేవా. ఏది ఏమైనా నిన్ను స్తుతిస్తానన్నా, కష్టం ఏది ఎదురైనా నిన్ను స్తుతిస్తాను ప్రభా. నా జీవితంలో నువ్వు చాలు ప్రభా, నీకే కనుక నీకే స్తుతులు, నిన్నే కనపరుస్తాను ప్రభా. ఈ సమయంలో అందరూ మీ నోరు స్వరమెత్తి విగ్రహం స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన నామాన్ని మహిమపడతామండి. ఆయన ఎలాగ నమ్ముతున్నారు, ఏమని నమ్ముతున్నారు చెప్పండి. నువ్వు సింహాసనాసీనుడు అయ్యా, నువ్వు ఘనుడైన దేవుడు అయ్యా, నువ్వు బలవంతుడైన దేవుడు అయ్యా, నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. నా చుట్టూ ఎన్నో పోరాటంలో నాకు జయించిన బయటికి తీసుకొచ్చిన దేవుడు. సాధారణకి చెత్తపట్టి అనేక సార్లు అపవాది నన్ను అవమానపడతామన్నా కూడా నాకు ఘనతనిచ్చి లేపిన దేవుడు అయ్యా, నీ వందనములయ్యా. నా జీవితంలో ఇంతవరకు చాలిన దేవుడు, ఇంకా ముందు కూడా చాలిన దేవుడివి. నువ్వు మాటించి నెరవేర్చే దేవుడు, నువ్వు చేయి విడిచిపెట్టిన దేవుడు నేను నమ్ముతున్నాను ప్రభా. చెప్తాను, నీతోనే నేను నడుస్తానయ్యా, నీతోనే నేను బ్రతుకుతానయ్యా, నీ కొరకే నేను జీవిస్తానయ్యా, నీ సాక్షిగా నేను బ్రతుకుతానయ్యా, అంతము వరకు నేను మహిమపరుస్తాను ప్రభా. విగ్రహం చెప్తావా స్వరమెత్తి
ఆయన చేసిన మేలన్నింటికి వందనాలు 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 వందనాలు. స్వరమెత్తి వందనాలు చెప్తామా. ఈ స్థలమంతా స్తుతితో నింపబడాలి. ఈ స్థలమంతా స్తుతితో నింపబడాలి. దేవునికి పైన కోపం ఇక్కడ వేయబడాలి. ఇచ్చిన ప్రతి జయాన్ని బట్టి వందనాలు. అనుగ్రహించిన ప్రతి దీవెన బట్టి వందనాలు. నీకు వందనాలు దేవా మనస్ఫూర్తిగా. చివరిసారిగా స్వరమెత్తి ప్రతి ఒక్కరు స్వరమెత్తి ఎంత బిగ్గరగా దేవుడు స్తుతిస్తారు స్తుతించండి. ఎంత ఘనంగా ఆయన మహిమపరుస్తారు మహిమపరచండి. పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదను. పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదను. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదను. పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే Amen.